బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమే అనుకుంటున్నానని రాజా సింగ్ అన్నారు. బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమే అనుకుంటున్నానని రాజా సింగ్ అన్నారు. ఇంకా రాజా సింగ్ కామెంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. మొత్తానికి కవిత కల్వకుంట్ల కవిత చిట్ చాట్ చేసినటువంటి కొద్ది సమయంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి కీలకమైనటువంటి నేత రాజా సింగ్ స్పందించారు. గతంలో కూడా రాజా సింగ్ పార్టీ లైన్ క్రాస్ అవుతూ మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వంగా ఇద్దరి మధ్యలో కూడా గ్రేటర్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సయ్యద్ కుదుర్చుతూ బండి సంజయ్ని మధ్యవర్తిత్వంగా పంపినటువంటి కిషన్ రెడ్డి ఆ ఎన్నికలు ముగిసే వరకు రాజా సింగ్ పార్టీ లైన్లో ఉంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇవాళ కవిత కొన్ని కీలకమైనటువంటి హాట్ కామెంట్స్, సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుందంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు కామెంట్ చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే భారతీయ జనతా పార్టీ నేతలకు, పర్టికులర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు పెద్ద ప్యాకేజ్ దొరికితే ఎప్పుడో భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్లో కలిపేసేవారు. అది వర్కౌట్ కాకపోవడంతో ఆగిపోయిందంటూ కూడా ఆయన ప్రెస్ నోట్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతే కనుక వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే వారికి ఎక్కడ ఏ క్యాండిడేట్ ఉండాలనేటువంటిది డిసైడ్ ఫ్యాక్టర్స్గా కూడా బీఆర్ఎస్ పార్టీ కాబోతుందంటూ కూడా రాజా సింగ్ తాను విడుదల చేసినటువంటి లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఎప్పుడో రావాల్సింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు థర్డ్ టైం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి పరిస్థితులను కావాలనే రాష్ట్ర నాయకత్వం పక్కకు తప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇండైరెక్ట్గా సహకరించినటువంటి అంశాన్ని కూడా రాజా సింగ్ తన లేఖలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక దాంతోపాటుగా ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ అంటే 2014 బైఫర్కేషన్ తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తుగా ఉండేటువంటి ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా అధికారంలో ఎవరుంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంతపాడుతూ ఉండడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కొంతమంది అలవాటు అయిపోయింది. పాత స్క్రాబ్ను తీసివేస్తే తప్పితే దీనికి పరిష్కారం లభించదంటూ కూడా ఆయన గతంలో కొన్ని హాట్ కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ అయితే ఉంటాయో ఆ కామెంట్స్ని బలపరుస్తూ ఖచ్చితంగా కవిత చేసిన దాంట్లో వాస్తవం ఉంటుందంటూ ఆయన భావిస్తున్నట్లు కూడా ఓ లేఖ రిలీజ్ చేశారు. దాంతోపాటుగా ఈ అంశము ప్రతి ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్తకి, పార్టీలో ఉన్నటువంటి ప్రతి నేతకు తెలుసు. దీన్ని ప్రతిఘటించినట్లు మాట్లాడినా లేదంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా పార్టీల నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తారన్నటువంటి భయంలో భాగంగానే ఇన్ని రోజులు మాట్లాడకుండా మౌనం వహించారు తప్పితే ఇందులో ఇంకోటి లేదు. మొత్తానికి ఇటు ఏదైతే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సరైనవి, నిజమైనవి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదరబోతుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నటువంటి వ్యాఖ్యలను రాజా సింగ్ చెప్పడంతో చూడాలి. మరోసారి నిన్న సాయంత్రం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ లైన్ను అతిక్రమించి పర్టికులర్గా కవిత ఎపిసోడ్లో ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు, ఇది జాతీయ నాయకత్వం దృష్టికెళ్తుంది, దానిపైన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి సందర్భంలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏది మాట్లాడినా వ్యక్తిగతంగా స్వప్రయోజనాల కోసం మాట్లాడకుండా పార్టీ లైన్లోనే మాట్లాడాల్సింది తప్పితే ఇంకోటి చేయకూడదంటూ కిషన్ రెడ్డి అల్టిమేటం ఇచ్చినటువంటి కొద్ది గంటల్లోనే రాజా సింగ్ ఈ కామెంట్ చేయడం పట్ల ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతల నుంచి ఎటువంటి రిప్లై వస్తుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.